బడ్జెట్ 25 కోట్ల, 50 కోట్లు లేనిదే సినిమా అవ్వదా? వామ్మో 100 కోట్ల. మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల బడ్జెట్ విషయంలో వినిపించే మాటలివి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ 100 కోట్లు బడ్జెట్ని పెట్టడానికి సిద్ధమైపోతున్నారు మన మూవీ మేకర్స్. తాజాగా రామాయణం సినిమా కోసం ఏకంగా 830 కోట్లు కుమ్మరించడంతో ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. పాన్ ఇండియా సినిమా ఈ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుండి సినిమా కలెక్షన్స్ ఎంత కామన్ అయ్యాయో కాస్టింగ్ కూడా అంతే కామన్ అయ్యింది. అయితే కంటెంట్ డిమాండ్ చేస్తే ఓకే, కానీ పాన్ ఇండియా మోజులో పడిపోయి కాసులు కుమ్మరిస్తేనే కష్టం. ఈ క్రమంలో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ చిత్రాల పరంగా చూస్తే 600 కోట్లతో కల్కి 2898 AD, 550 కోట్లతో RRR, 550 కోట్లతో ఆదిపురుష్ వంటి సినిమాలు టాప్ లో ఉండగా, ఇప్పుడు వాటన్నింటికీ మించి రణబీర్ రామాయణ సినిమా ఏకంగా 830 కోట్లతో తెరకెక్కుతుందన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా 1000 కోట్ల బడ్జెట్ ని టచ్ చేయలేదు. కానీ మేకర్స్ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఈ ఫిగర్ టచ్ చేసినా ఆశ్చర్యం లేదు. అందున మహాభారతం తీస్తామంటూ అమీర్, రాజమౌళి వంటి మేకర్స్ రెడీ అవుతున్నారు కూడా. నిజానికి బడ్జెట్లు ఇలా మితిమీరిపోవటానికి పునాది వేసిన సినిమా ఏందంటే అందరి వేళ్లు రాజమౌళినే చూపిస్తాయి. ఆర్కా మీడియా సంస్థలో వచ్చిన బాహుబలి 1, 2లు ఏకంగా 450 కోట్లతో తెరకెక్కడం ఓ సంచలనమే. అయితే సినిమాలో సత్తా ఉండటంతో 450 కోట్ల బడ్జెట్కి 2400 కోట్ల రాబడి రావటంతో మిగతా మేకర్స్ కూడా అదే బాట పట్టడం, చాలా మంది చేతులు కాల్చుకోవటం మనకి తెలిసిందే. వీటిలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన కల్కి 2898 ADకి RRR వంటి సినిమాలు 1000 కోట్లతో సత్తా చాటగా, ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర 1 వంటి సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగలడం గమనార్హం. అయితే తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణ దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకోవచ్చు. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన నితీష్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకమే మేకర్స్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కానీ ఏమాత్రం తేడా జరిగినా తాము ఇండస్ట్రీ దరిదాపుల్లో కూడా ఉండమన్న విషయం మేకర్స్ కి తెలియదేం కాదు. చూడాలి మరి. కన్నడ సూపర్ స్టార్ యష్, వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగానికే ఇన్ని డబ్బులు కుమ్మరించారంటే రెండో భాగాన్ని ఇంకెంత భారీగా తీర్చిదిద్దుతారు. For more videos like this, subscribe Big TV channel.